మహేష్ బాబుకి 51 ఏళ్ళు. అలా కనపడతాడా? మొన్ననే ఆగస్టు 9వ తారీఖు ఆయన బర్త్‌డే జరిగింది. 51 ఏళ్ళొచ్చాయి. అలాగే చిరంజీవి గారికి 71 సంవత్సరాలు రాబోతున్నాయి. ఆగస్టు 22 తారీఖు ఆయన పుట్టినరోజు. 71 ఏళ్ళు రాబోతున్నాయి. కానీ ఇప్పటికీ చూడండి, ఆయన చాలా యంగ్‌గా సినిమాల్లో నటించటం. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి 76 ఏళ్ళు. ఇప్పటికీ యువకుల్లాగా తిరుగుతుంటాడాయన. వీళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తది? 51 ఏళ్ళు మహేష్ బాబు కంటే అసలు చూడటానికి అలా కనిపియడు గదా! తర్వాత చిరంజీవి గారికి 71 ఏళ్ళంటే నమ్మలేని పరిస్థితి గదా! చంద్రబాబు నాయుడు గారు 76 ఏళ్ల వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా, చాలా ఉల్లాసంగా ఆయన రోజు పాల్గొనే కార్యక్రమాలు మనం కూడా పాల్గొనలేమేమో. అంటే వాళ్ళ ఆరోగ్యాలను చూసి మనం నేర్చుకోవాలి. ఆ వయసులో కూడా వాళ్ళు ఎంత ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతున్నారు, ఎంత ఎనర్జీగా పనిచేయగలుగుతున్నారు, వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు అలా చేయటానికి ఉన్న కారణం మితంగా తింటున్నారు. వాళ్ళ వ్యాయామం, వాళ్ళ జీవన పద్ధతులు చాలా జాగ్రత్తగా ఉంచుకోగలుగుతున్నారు. సరే, వాళ్ళకున్న అన్ని అవకాశాలు మనకుంటాయా అంటే, వాళ్ళకున్న ఇబ్బందులు కూడా మనకుండవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సొచ్చిద్ది, ఎన్ని మెంటల్ టెన్షన్స్ ఫేస్ చేయాల్సొచ్చిద్ది. అయినా వాటిని తట్టుకొని ఎలా నిలబడగలుగుతున్నారు? ఇప్పుడు చిరంజీవి గారు, ఇప్పుడు ఆయన సినిమా కాల్ షీట్ ఇచ్చాడంటే కోట్ల రూపాయల వ్యాపారం గదా! సినిమా ఫెయిల్ అయింది అంటే జీవితాలు తల్లకిందులు అవుతాయి. ఆయన ఎంత మానసిక స్ట్రెస్‌ని ఫీల్ కావాలి. అలాగే మహేష్ బాబు గారు గూడా. ఆయన కాల్ షీట్ ఇచ్చినా అంతే. ఆయనతో సినిమా అంటే కోట్ల రూపాయల వ్యాపారం. ఆ వ్యాపారం సక్సెస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. సినిమా ప్రతి సక్సెస్ కావాలని లేదు. సినిమా ప్రతి ఫెయిల్ కావాలని లేదు. తర్వాత సినిమా ఫెయిల్ అయిందంటే వాళ్ళ మార్కెట్ దెబ్బతింటది. వాళ్ళ ఇమేజ్ దెబ్బతింటది. ఒక్కసారి ఒక స్థాయి ఇమేజ్‌ని కోరుకున్న తర్వాత, చూసిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ దెబ్బతింటే వాళ్ళు కొంచెం మానసికంగా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టుకుంటూ, జాగ్రత్తగా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చాలా పద్ధతిగా ముందుకెళ్తున్న తీరు. సో, వాళ్ళ నుంచి ఆరోగ్యం విషయంలో మనం మనకున్న స్థాయిలో, మనకున్న పరిమితుల్లో మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఆరోగ్యాలు కాపాడుకోవటం అనేది మనం చేయాలి. వాళ్ళని ఒక ఆదర్శంగా మనం తీసుకోవాలి ఈ విషయంలో.